హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం పైపింగ్ గురించి కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాము. నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు అసలు పైపింగ్ అంటే వచ్చేది కాదు. ఎంత భయపడేదాన్నో ఎవరైనా పైపింగ్ చేయమంటే. అసలు ఆ బ్లౌజ్ని ఎంత టైం తీసుకొని కుట్టేదాన్నో. బట్ ఇప్పుడైతే జస్ట్ 5 మినిట్స్లో పైపింగ్ లాగిచ్చేస్తున్నాను. అంత ఈజీగా ఉంది పైపింగ్ అయితే. ఏదైనా రాని వరకే కష్టంగా అనిపిస్తుంది. నేర్చుకున్నాము అంటే ఏదైనా మనకి ఈజీగా అనిపిస్తుంది. బట్ నేర్చుకోవాలి అంటే కొన్ని టిప్స్ అయితే తెలిసి ఉండాలి. ఈరోజు మీకోసం అలాంటి ఒక 4 టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ 4 టిప్స్ మీరు తెలుసుకున్నారు అంటే పైపింగ్ ఈజీగా చాలా సింపుల్, అయ్యో ఇంతేనా పైపింగ్ అన్నంత ఈజీగా నేర్చేసుకుంటారు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా? వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ ఎవరన్నా ఫాలో కాకుండా ఉంటే ఫాలో అయితే అయిపోండి. అండ్ మన ఛానల్లో లాంగ్ ఫ్రాక్స్కి సంబంధించి శారీ కన్వర్ట్ చేసి డ్రెస్సెస్ డిజైన్స్ చాలా షార్ట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి. మంచి మంచి ఫ్రాక్స్ డిజైన్స్ అయితే షేర్ చేశాను. ఇంకా ఎవరికైనా కస్టమైజేషన్ కానీ స్టిచ్చింగ్ డౌట్స్ కానీ ఏదన్నా ఉన్నా కానీ కామెంట్ అయితే పెట్టేయండి. తప్పకుండా రిప్లై అయితే వస్తుంది మీకు. పైపింగ్ గురించి ఈరోజైతే మనం తెలుసుకుందాము. పైపింగు నాకు ఈ బ్లౌజ్కి వచ్చే తలకి సిల్వర్ లైన్స్ వచ్చాయని నేను సిల్వర్లో క్లాత్ తీసుకున్నాను. అంటే సిల్వర్ టిష్యూలో క్లాత్ తీసుకున్నాను. సిల్వర్ టిష్యూలో క్లాత్ తీసుకొని ఫస్ట్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, మెయిన్ టిప్ అయితే ఇదేనండి. నాకు ఇక్కడ రౌండ్ నెక్ కాబట్టి నేను క్రాస్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటే నాకు అంత పర్ఫెక్ట్గా పైపింగ్ అనేది వస్తుంది. ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి, అంటే ఒక అంగుళం వెడల్పుతోటి ఈ విధంగా క్రాస్ లైన్లు అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. మన ఫస్ట్ టిప్ అయితే ఇదే, ఇక్కడ స్కిప్ చేయొద్దు. ఈ విధంగా కట్ చేసుకొని 1 by 1 అటాచ్ చేసుకోండి. నేను ఇవి డబల్ ఫోల్డింగ్ అంటే 2 మడతల మీద కటింగ్ చేశాను కాబట్టి నాకు సరిపోతుంది లెంత్. 1 by 1 ఈ విధంగా అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకొని మొత్తం ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత 1 సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటున్నాను. వెడల్పు కూడా మరీ ఎక్కువ తీసుకోవద్దు. 1 ఇంచ్ కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వెడల్పు తీసుకున్నా కానీ అది మందం ఎక్కువైపోయి మీకు పైపింగ్ అనేది కూడా మందంగా వస్తుంది. కాబట్టి సన్నగానే తీసుకోండి. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి నేను హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను. మనం తీసుకునే థ్రెడ్ని బట్టి కూడా పైపింగ్ అనేది సన్నగా లావుగా వస్తుంది. మనం పెట్టే ఖర్చు ఒకే లెవెల్లో ఉండాలి. మన టిప్ నెంబర్ 2ది ఇదేనండి. సెకండ్ టిప్ అయితే ఖర్చు అనేది ఒకే లెవెల్లో ఒకే విధంగా పెట్టుకోండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా ఏం పెట్టొద్దు. ఒకవేళ బై మిస్టేక్ స్టిచ్చింగ్లో వచ్చినా కానీ మొత్తం కుట్టుకున్న తర్వాత ఖర్చు అనేది తక్కువగా ఉండేటట్టు బార్కి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా కట్ చేసేసుకోండి. నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మన టిప్ నెంబర్ వచ్చి థ్రెడ్. మనం తీసుకునే థ్రెడ్ని బట్టి కూడా పైపింగ్ ఉంటుందని చెప్పాను కదా. తీసుకునే థ్రెడ్ అనేది నేను ఇక్కడ 9వ నెంబర్ థ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా లోపల థ్రెడ్ పెట్టుకొని థ్రెడ్ చుట్టూ మనం పెట్టుకున్న క్లాత్ ఏదైతే ఉందో పైపింగ్ కోసం ఆ క్లాత్ని ఈ విధంగా రోల్ చేయండి. రోల్ చేసి రైట్ ఫింగర్ తోటి బ్యాక్ సైడ్కి మూవ్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఆ స్టిచ్ కూడా ఎక్కడ పడాలి, ఇటు బ్లౌజ్ మీద పడకూడదు, అటు పైపింగ్ మీద పడకూడదు. బ్లౌజ్కి పైపింగ్కి మధ్యలో సన్న గాడిలాగా వస్తుంది. ఆ గాడిలో మాత్రమే మన కుట్టు అనేది రావాలి. మీకు పైపింగ్ వేసిన బ్లౌజులు ఉంటే ఒక్కసారి గమనించండి, ఇది మీకు అర్థమవుతుంది. వీడియోలో దగ్గరగా మూవ్ చేయడం కుదరలేదు, అందుకోసమని పైపింగ్ వేసిన బ్లౌజులు గమనించండి. మన గాడి అనేది ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. ఈ గాడిలో కుట్టు వచ్చేటట్టు కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బోటిక్ వాళ్ళు వేశారా అన్నట్టు ఉంటుంది. చూసారా, ఖర్చు అంతా బ్యాక్ సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఖర్చు కదలకుండా లోపల మనం వచ్చిన పైపింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ కదలకుండా ఈ రెండింటిని కలిపి ఒక స్టిచ్ అయితే వేసుకుందాము. ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను.
ఈ విధంగా మొత్తం అంతా సన్నగా అంటే సన్నగా లైనింగ్ కానీ ఇప్పుడు డ్రెస్సెస్ మనం పెట్టుకున్న పైపింగ్ బ్లౌజ్ కానివ్వండి ఫ్రాక్స్ చూసారండి ఎంత సన్నగా వచ్చినా పైపింగ్ తోనే హైలైట్ చేస్తున్నారు కాబట్టి పైపింగ్ అనేది టైం తీసుకొని నిదానంగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. పైపింగ్ రెండో హ్యాండ్ కూడా ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి ఇలా హోల్ క్లాత్ రోల్ చేసుకొని స్టార్టింగ్ లో ఫస్ట్ గా రఫ్ లాక్కోండి. అసలు స్టార్టింగ్ రఫ్ లాగలేదు అంటే ఎందుకంటే లోపల థ్రెడ్ అన్నది చేసేటప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. స్టార్టింగ్ లో కొంచెం థ్రెడ్ మీద కుట్టు లాక్కొని ఈ విధంగా తర్వాత గాల్లోకి ఎంత వీలైతే థ్రెడ్ మీద పడ్డా కానీ అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ ఉండదండి. మొత్తం ఇప్పుడు మాత్రమే మనకి లెవెల్గా వస్తుంది పైపింగ్ అనేది. కుట్టుకొని లోపల ఇదిగోండి ఖర్చు చూపిస్తున్న తర్వాత చూసారా ఖర్చు కదా, ఈ ఖర్చు అన్నది లెగవకుండా కదలకుండా అంటే మనం లోపలికి ఏదైతే బ్యాక్ సైడ్ క్లాత్ ఫోల్డ్ చేసామో ఆ క్లాత్ తో పాటు ఖర్చు కూడా ఇంతవరకు మన ఈ విధంగా లోపల పైపింగ్ అయితే కదలకుండా ఒక స్టిచ్ ఎంత టైం పట్టింది చూసారా, మీకు ఎక్స్ప్లెయిన్ రెడీ అయిపోయాయి. నేను అంతా 10 minutes లో సన్నగా వచ్చే పైపింగ్. ఎప్పుడైనా సరే పైపింగ్ వేసే ముందు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ నెక్ అన్నది కొలుచుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా. తగ్గాయి అనుకోండి కొద్దిగా కట్ చేసుకోండి. కటింగ్ ఎక్కువ వచ్చాయి అనుకోండి అడ్జస్ట్మెంట్లు మన టైలర్స్ కి తెలియని టిప్స్ కాదు కదా, అడ్జస్ట్ చేసుకునేటప్పుడు చూసుకొని లెవెల్ హ్యాండ్స్ కి ఎలా అయితే మనం ఒకే లెవెల్లో హ్యాండ్స్ కి ఎలా అయితే ఒకే లెవెల్లో వచ్చాము నెక్ దగ్గర కూడా అలాగే అదే విధంగా కింద చేతిలో లెవెల్లో బ్లౌజ్ ని కానీ పై చేతిలో ఉన్న క్లాత్ ను కానీ పైపింగ్ క్లాత్ ను కానీ ఎక్కడ లాగొద్దు. ప్లస్ తీసుకుంది ఆల్రెడీ క్రాస్ పైపింగ్ కాబట్టి అది బ్లౌజ్ తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. ఎక్కడ లాగొద్దండి, లాగినా కానీ ఉగ్గుగా ముడతగా కనిపిస్తాయి. ఈ విధంగా లాగకుండా లెవెల్లో బ్లౌజ్ వచ్చేటట్టు ఒకే లెవెల్లో ఖర్చు ఉండేటట్టు చూసుకుంటూ ఈ విధంగా కుట్టుకుంటూ రండి. ఇప్పుడు థర్డ్ టిప్ అయితే ఇదిగోండి, రౌండ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. అప్పుడు మాత్రమే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఈ విధంగా రౌండ్ వచ్చిన దగ్గరల్లా కత్తెరతోటి చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి. మన టిప్ నెంబర్ 3 మొత్తం పెట్టుకున్న తర్వాత నెక్ని ఇదిగోండి హ్యాండ్కి ఎలా అయితే మనం పెట్టి స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా లోపల థ్రెడ్ పెట్టుకొని థ్రెడ్ చుట్టూ క్లాత్ని మూవ్ చేసుకుంటూ లోపలికి ఎంత రోల్ చేయగలిగితే అంత టైట్గా ఫింగర్స్ తోటి పట్టుకోండి క్లాత్ని. చూడండి పట్టుకొని ఇట్లా కొద్దిగా రైట్ ఫింగర్ తోటి ముందుకి వెనక్కి మనం అన్నాము అంటే ఈజీగా పాదం అన్నది మూవ్ అవుతుంది. నేను ఇక్కడ సింగిల్ పాదం అయితే యూస్ చేయలేదు, మీరు గమనించి చూసారో లేదో కానీ నేను డబల్ పాదంతో పైపింగ్ అయితే వేస్తున్నాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. బట్ టిప్ నెంబర్ 4 వచ్చేతలకి మన హ్యాండ్లో ఉన్న క్లాత్ని లాగకుండా కుట్టుకోండి. అదే టిప్ నెంబర్ 4 అండి. చాలా నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ అయితే వస్తుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ క్లాత్ని లాగొద్దు. క్లాత్ని లాగినా మీరు రైట్ హ్యాండ్లో క్లాత్ని టైట్గా పట్టుకోకున్నా మీకు పైపింగ్ అనేది లావుగా వస్తుంది. గమనించుకోండి. 1కి 2 బ్లౌజులు కుట్టి చూడండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యారు అంటే మాత్రం ఎంత కొత్త వాళ్ళకైనా సరే చాలా నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ అనేది వస్తుంది. కానీ మీరైతే మాత్రం ఫింగర్స్ తోటి మూవ్ చేయడం నేర్చుకోండి. చూస్తున్నారా, ఫింగర్స్ తోటి పైపింగ్ చేసేటప్పుడు నేను క్లాత్ని ఎంత టైట్గా పట్టుకుంటున్నానో, లాగడం లేదు, సాగదీయడం లేదు. కానీ పైపింగ్ థ్రెడ్కి పైన పెట్టిన క్లాత్ని కిందికి రోల్ చేస్తూ టైట్గా పట్టుకొని మూవ్ చేసుకుంటున్నాను. లాగట్లేదు, నేను మూవ్ చేస్తున్నాను అంతే. అది మాత్రం గమనించుకుంటూ కుట్టుకోండి. ఈ విధంగా లాస్ట్కి వచ్చాక ఫోల్డ్ చేసుకుని లోపలికి థ్రెడ్ని కట్ చేసుకొని ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ఈ విధంగా అయితే కుట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్కి ఎలా అయితే డబల్ స్టిచ్ లోపల ఖర్చు కదపకుండా వేసామో నెక్ దగ్గర కూడా అదే విధంగా స్టిచ్ అయితే మొత్తం బార్కి కదలకుండా వేసుకుంటూ రండి. పైపింగ్లో కూడా రకరకాలుగా వేస్తారు. కొత్త వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం బ్లౌజ్ మొత్తం
మొత్తం స్టిచ్ చేశాక వేసే పైపింగ్ షేర్ చేస్తున్నాను. ఇంకో మోడల్ ఉంది, అది కూడా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది పైపింగ్? నీట్గా ఉందా? బొటిక్ వాళ్ళలాగా ఉందా? టిప్ నెంబర్ 4 చెప్పలేదేంటి అక్క అనుకుంటున్నారా? బ్లౌజ్ అంతా అయిపోయాక నీట్ ఐరన్ చేసి చూడండి, ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందో చూడండి.